ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏంటమ్మాను నువ్వు? ఈ పాత చీర, మెళ్ళో ఆ తాడు, నీకేం తక్కువ ఇలా ఉంటున్నావు? బాబాయ్ సుందరి మీద కోప్పడుతూ ఎన్నడూ లేంది నా కోసం, నా మంచి కోసం మాట్లాడుతున్నారు. అమ్మా, ఇక నుంచి నువ్వు ఎప్పట్లాగే కొత్త శారీస్ కట్టుకోవాలి. ఈ ప్రాపర్టీ నీది. ఎవరు ఎన్ని ఎత్తులు వేసినా దీనికి వారసురాలివి నువ్వే. అవును, బాబాయ్ చెప్పింది నిజమే. కానీ నేనే ఆ సుందరిని మానసికంగా బాధ పెట్టాలని అలా అన్నాను. సుందరి నా ఆస్తినంతా పాప పేరు మీద పెట్టించింది. పాప పేరు మీదున్న ఆస్తి నా పేరు మీదకి రావాలి. బాబాయ్ అన్నట్టు ఈ ఆస్తి నాదే. ఎవరిని పట్టించుకోవద్దు. ఈ ప్రాపర్టీ నీది. సుందరి, ఈ ఆస్తికి వారసురాలిని నేను. ఒక్క పాపుంటేనే ఇంత ఆస్తి కొట్టేశాం. అసలే ఇప్పుడు మళ్ళీ కడుపు. ఇంకెవరి ఆస్తికి ఎసరు పెడతావో ఏంటో. పల్లవి, ఇక నుంచి నీకు మీ అమ్మని బాగా దగ్గర చేస్తాను. రోజు రోజుకి నువ్వు మీ అమ్మతో విడదీయని బంధంగా మారిపోవాలి. నా పల్లవిని విడిచి నేను దూరంగా ఉండలేను అనేంతవరకు అను మేడం రావాలి. అప్పుడు అను మేడంకి ఈ పల్లవి మీ కూతురు అని నిజం చెప్పేస్తాను. మనం అను మేడం దగ్గరికి వెళ్దాం. ఏంటి ఈ టైంలో కూతుర్ని వెంట పెట్టుకొని వచ్చో? పల్లవి మీ కూతురే, మీ కన్న కూతురే మేడం. పల్లవిని మీ దగ్గర పడుకోబెట్టుకోండి. అదేంటి, కొన్నిసార్లు పల్లవిని ఇమ్మన్నా ఇవ్వవు, ఇప్పుడేమో అడగకుండానే తీసుకొచ్చి నా దగ్గర పడుకోబెట్టుకోమంటున్నావు. మేడం, పాప నిద్రలో తంతూ ఉంటుంది. నేను ప్రెగ్నెంట్ని కదా, లోపలున్న బిడ్డకి ఏమైనా అవుతుందేమో అన్న భయం. అందుకే పల్లవిని మీ దగ్గర పడుకోబెడదామని. అంటే నీ కడుపులో పెరుగుతున్న బిడ్డంటే ఈ పల్లవికి కూడా ఇష్టం లేదేమో? ఏమ్మా, మీ అమ్మ కడుపులో పెరుగుతున్న బిడ్డంటే నీకు ఇష్టం లేదా? ఎందుకు ఇష్టం లేదు? ఓ, ఆ బిడ్డకు తండ్రి ఎవరో తెలీదా? ఈ పాప తల్లిదండ్రులు మీరు కార్తికే మేడం. అలాగే ఇప్పుడు నా కడుపులో పెరుగుతున్న బిడ్డ కూడా మీ బిడ్డే మేడం. హలో, ఏం ఆలోచిస్తున్నావు? ఎలాగూ కడుపులో ఇంకో బిడ్డుంది కాబట్టి ఈ దరిద్రం ఎందుకు అనుకుంటున్నావా? ఇప్పటి వరకు నేను పల్లవిని చూసుకుంది చాలు. ఏ బిడ్డైనా నా బిడ్డే అనుకునేదాన్ని. ఇప్పుడు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరో తెలియని బిడ్డను చూశాక నేను పరాయి పిల్లల్ని నా పిల్లలు అని అనుకోవద్దనుకుంటున్నాను. మేడం, పల్లవిని అలా అనకండి. అలా అండం నాకేమైనా సరదానా? ఈ పల్లవి పుట్టుక ఎలాంటిదో ఎవరికి తెలుసు? మేడం, ఎందుకంత పౌరుషం? నేను అన్నదానిలో తప్పే ఉంది. అయినా ఇదంతా నాకెందుకు? తీసుకెళ్లి నీ పక్కలో హ్యాపీగా పడుకోబెట్టుకో. ఈ ఒక్క నైట్ మీ దగ్గర పడుకోబెట్టుకోండి. నేను వద్దు అన్న ఎందుకంత రిక్వెస్ట్ చేస్తున్నావు? ఒకటి అడుగుతా, నిజం చెప్తావా? ఏంటది మేడం? ఇప్పుడు ఏవైనా బయట ప్రోగ్రామ్ చేసావా? ఏంటి మేడం మీరనేది? ఈ టైంలో నేనెక్కడికి వెళ్తాను? ఏమో, ఏనాడు లేనిది నీ అంతట నువ్వు పాప నిద్రలో తంతుంది గింతుంది అని అబద్ధాలు చెప్తుంటేను. ఒకవేళ అలాంటి ప్రోగ్రాం ఉంటే చెప్పు, నా దగ్గరే పడుకోబెట్టుకుంటాను.
వద్దు మేడం, నేను ఈ పాపని మీ దగ్గర పడుకోబెట్టాలి. మీకు పాప అంటే ప్రాణం కదా అనుకున్నాను. మీరు పాపని అసహించుకున్నారు. నా మొహం మీదే రాత్రి ప్రోగ్రాం ఏమైనా ఉన్నాయా అని గుండె బరువెక్కి మాట అన్నారు. చాలు మేడం, సంతోషం. పాపనిప్పుడే మీ దగ్గర పడుకోబెట్టను. అమ్మా పల్లవి, నన్ను క్షమించమ్మా. నేను చేసింది తప్పే, నేను చేసింది పాపం. నేను చాలా పాపాత్మురాల్ని, తల్లిని బిడ్డని వేరు చేసిన దాన్ని. ఏమైందమ్మా? అమ్మా, అనుని పల్లవిని కలపాలనుకున్నాను. దానికి అను మేడం చూడమ్మా, అర్థం చేసుకోకుండా ఎలా మాట్లాడుతుందో. పల్లవి తల్లిదండ్రులు కృష్ణ ఐఏఎస్ కూతురు అన్నావు కదా, వాళ్ళు చనిపోయి సంవత్సరం అయిందని. పల్లవి చేతుల మీదుగా వాళ్ళకు పిండాలు పెట్టిస్తాను అంటుంటే పాప తల్లిదండ్రులు బతికే ఉన్నారు అని చెప్పాను. మంచి పని చేశావు. అను కార్తీకే పల్లవి తల్లిదండ్రులని చెప్పావా? లేదమ్మా, చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? బాధపడుతూ కూర్చోడం కాదు, వెళ్ళి చెప్పేసేయ్. పల్లవి నీ కూతురని చెప్పేసేయ్. ఇంతకాలం నుంచి చెప్పకుండా ఇప్పుడు సడన్ గా చెప్పేస్తే అను నమ్ముతుందా? నమ్మదమ్మా, కొత్త డ్రామా అనుకుంటుంది. పల్లవి, నువ్వన్నా అర్థం చేసుకో. నిన్ను, నీ పేరు మీదున్న ఆస్తిని మీ అమ్మ నాన్నలకు అప్పచెప్పి నేను పక్కకి పోతాను. నా బాధను, నా వ్యధను ఎవరు అర్థం చేసుకోవడం లేదు. ఎందుకమ్మా అంత బాధపడతావు? తెలిసే రోజునే తెలుస్తుందిలే. అంతవరకు మనకు తెలిసిన విషయాన్ని అనుకి కార్తిక్కి తెలియనివ్వకు. తెలియనప్పుడంటే తెలీదు. ఇప్పుడు పల్లవి పేరెంట్స్ ఎవరో తెలిసాక చెప్పకుండా ఎలా ఉంటామమ్మా? పల్లవి అంటే అను స్టార్టింగ్ లో చాలా లవ్ ఎఫెక్షన్ చూపించేదమ్మా. రాను రాను పల్లవిని కూడా కోపంగా చూడడం, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం చేస్తుందా అను? మీకు పల్లవి అంటే ఇష్టం కదా, పడుకోబెట్టుకోండి అంటే ఈ దరిద్రం నాకెందుకు అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతోంది. సుందరి, నువ్వు బాధపడుతూ కూర్చోడం కరెక్ట్ కాదు. నువ్విట్రా, నీకు చేత కాకపోతే నేను చెప్తాను. రా. తొందరపడి చెప్పడం ఇంపార్టెంట్ కాదమ్మా. పరిస్థితుల్ని అంచనా వేసి ఎప్పుడు అభ్యంతరం లేకుండా ఉంటుందో అప్పుడే చెప్పాలి. చిన్నగా విషయం అను మేడంకి ఆమెకు అర్థమయ్యేలా చెప్పాలి. అటువంటి వాళ్ళకి స్మూత్ గా చెప్తే నువ్వు అన్నట్టు అర్థం కాదు. పిడుగు పడ్డట్టు ఒకేసారి చెప్పేయాలి. కనిగిరి గురించి తెలుసు కదా, ఊరు వెళ్తే ఈ నిజాన్ని కనిగిరే చెప్పిందని చెప్పేసేయి. ఆ డైరీలో అయితే కృష్ణయే ఆ కనిగిరి విషయం రాశాడన్నావు. ఏం రాశాడంటే, నా బాజీకి పాప పుట్టి చనిపోయింది, ఈ విషయం తెలిసి ఎక్కడ నేను బాధపడతానో అని హెడ్ నర్స్ కనిగిరి పాప ప్లేస్ లోకి వేరే పాపని తీసుకొచ్చి మార్చింది అనుంది. చాలు. ఆ డైరీలో అర్థమయ్యి అర్థం కానట్టుగా కనిగిరి గురించుంటే చాలు. ఆ డైరీ చూపించేయి, సరిపోతుంది. డైరీ అంటున్నారు, అంతకుముందేమో గుడ్ న్యూస్ అన్నారు. ఏం జరుగుతుంది? అసలు మ్యాటర్ ఏమై ఉంటుంది?